కట్టించుకునేటప్పుడేమో డబ్బులు కట్టించేసుకొని మనకి లక్షల్లో డబ్బులు రావాల్సినప్పుడు నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఈ కారణాలతో నీ ఇన్సూరెన్స్ ని రిజెక్ట్ చేస్తున్నానని వేల కోట్లలో ఆదాయం ఉంటున్న ఇన్సూరెన్స్ కంపెనీ మనతో అంటున్నప్పుడు ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తిగా మనం ఏం చేస్తాం? ఈ పెద్ద కంపెనీలతో ఎక్కడ పోరాడతాం? అయినా ఆ ప్రాసెస్ ఎలా ఉంటాయో, లీగల్ గా ఎలాంటి ఫైట్ చేయాలో మనమని వెనకడుగు వేస్తూ ఉంటాం కదా. కానీ అశోక్ గారు తనకి రావాల్సిన 4,30,000కి అడిషనల్ గా వడ్డీని కూడా కలుపుకుంటూ 5 లక్షలు బ్యాంక్ అకౌంట్ లోకి తీసుకొచ్చారు. నిజంగా ఇది కదా ఒక సామాన్యుడి సత్తా అంటే. తను ఫాలో అయిన ప్రాసెస్ కూడా లైక్ లాయర్ ని పెట్టుకోవడం, కోర్టుల చుట్టూ తిరగడం ఏం కాదు. ఆన్లైన్ లో కంప్లైంట్ చేయడం, ఆఫ్లైన్ లోకి వెళ్లి డాక్యుమెంట్ సబ్మిట్ చేయడం, సింపుల్. కానీ ఇది తెలియడానికి తనకి చాలా టైం పట్టింది. కాబట్టి ఇలాంటి ఒక సంఘటన మన సబ్స్క్రైబర్స్ లో ఎవరికైనా ఎదురవ్వచ్చు. ఎదురైనప్పుడు వాళ్ళు ఇంత టైం స్పెండ్ చేయకూడదని తను చాలా డీటెయిల్డ్ గా ఒక పెద్ద లెటర్ ని రాశారు. తను రాసి దాన్ని స్కాన్ చేసి ముందు నుంచి జరిగిన ప్రతి ఒక్క దాన్ని నాకు ఫోటో కాపీగా పంపిస్తూ దీని మీద మీరు వీడియో చేయండి, నా డీటెయిల్స్ ని కూడా షేర్ చేయమని మీకు అనుమతినిస్తున్నానని ఇవాల్టి వీడియోకి కారణమైన అశోక్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం, మీరు చాలా పాలసీలు వేస్తూ ఉంటారు. ఎల్ఐసి దగ్గర పాలసీ వేస్తుంటారు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర పాలసీలు వేస్తుంటారు, అని చాలా దగ్గర పాలసీలు వేస్తుంటారు. వేస్తున్నప్పుడు ఇది మీరు కడితే నీకు ఈ బెనిఫిట్ ఉంది, ఈ ఇన్సూరెన్స్ నువ్వు తీసుకుంటే ఈ బెనిఫిట్ ఉందని హెల్త్ ఇన్సూరెన్స్లు, లైఫ్ ఇన్సూరెన్స్లు మీకు అమ్ముతూ ఉంటారు. కానీ మీకు కావాల్సినప్పుడు మీకు ఆ డబ్బులు ఇవ్వకపోతే, ఏదో ఒక కారణం చెప్పి మీకు ఇవ్వకపోతే మీ పక్క తప్పు లేదని మీకు అర్థం అవుతుంటే మీరు ఫైట్ చేసి మీ ప్రతి ఒక్క రూపాయిని మీరు తెచ్చుకోవచ్చు. ప్రతిసారి ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పడమే కాదు, తీసుకున్నప్పుడు మీకు అన్యాయం జరిగిందంటే దానిపై మీరు ఎలా పోరాడాలో ఇవాల్టి వీడియోలో చెప్పబోతున్నాను. ఎల్ఐసి ఇన్సూరెన్స్ వేస్తున్న వాళ్ళు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న వాళ్ళు, తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, మీ చుట్టుపక్కల కూడా తీసుకొని ఉండొచ్చు, వాళ్ళకి ఒక్క రూపాయి కూడా ఇవ్వమని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ చెప్పినప్పుడు వాళ్ళని ఏ రకంగా మీరు గైడ్ చేసి లక్షల్లో డబ్బుల్ని బ్యాంక్ అకౌంట్ లోకి వేసుకోవాలన్నది ఇవాల్టి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్టార్ట్ చేసే ముందు ఎవరెవరైతే ఇలా వాళ్ళకి జరిగిన అన్యాయాల్ని ఎదుర్కొని సక్సెస్ అయినా ఆర్ ఫెయిల్యూర్ అయి ప్రాసెస్ ఇది అని మన వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్నా, ఈ మెయిల్ ఐడికి మీ డేటాని పంపించండి. మీ డీటెయిల్స్ చెప్పాలా లేదా అండ్ ఏవేవి హైడ్ చేయమంటారా ఆ డేటా అంతటిని కూడా నాకు చెప్పినా ఆ విధంగానే మన వాళ్ళకి నేను షేర్ చేస్తాను. సో దట్ మీరు పడిన కష్టం, ఆ టైం పీరియడ్ వేరొకరు పడకుండా వాళ్ళకి ఈజీగా సొల్యూషన్ వచ్చేలా మీరు చేసిన రీసెర్చ్ మన వాళ్ళందరికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అసలు ఏం జరిగింది? కోయిలకుంట్లకు సంబంధించిన, అది ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల డిస్ట్రిక్ట్ లో ఉంటుంది, ఒక చిన్న ప్రాంతం. ఆ ప్రాంతానికి సంబంధించిన అశోక్ గారు వాళ్ళ నాన్న కోసం ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. తీసుకుంటున్న టైంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు 3,207 రూపీస్ పే చేస్తే 285 డేస్ మీకు ఒకవేళ ఏదైనా జరుగుతుంటే వైరస్ రిలేటెడ్ గా మేము మీకు పూర్తిగా దానికి బాధ్యతను వహిస్తాం, ఆ ఖర్చును మేము పెట్టుకుంటాం అని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళకి పాలసీ నమ్మారు. సరే అని వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఇన్సూరెన్స్ తీసుకొని ఇంకా ముగుస్తుంది అనే కొంత టైం కి బిఫోర్ వాళ్ళ నాన్నకి సెకండ్ వేవ్ లో అస్వస్థత ఎదురైంది. హాస్పిటల్లో తనని జాయిన్ చేసి సుమారుగా 4,80,000కి సంబంధించిన ట్రీట్మెంట్ ని అశోక్ గారు అందించారు. ఫస్ట్ అయితే తను డబ్బులు కట్టి ట్రీట్మెంట్ అయితే చేయించి రీఎంబర్స్మెంట్ కోసం వెళ్లారు. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ లో క్యాష్ లెస్ ఉంటుంది, రీఎంబర్స్మెంట్ ఉంటుంది. క్యాష్ లెస్ ఉందంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన నీడ్ లేదు. రీఎంబర్స్మెంట్ అంటే మీరు కట్టేస్తారు హాస్పిటల్ బిల్, ఆ బిల్స్ అన్నిటిని పట్టుకొని అప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ దాన్ని మనం రీఫండ్ తీసుకుంటాం. కాబట్టి నేను హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా వీడియోలో కూడా క్యాష్ లెస్ క్లెయిమ్ ఉంటున్న హాస్పిటల్స్ లోనే జాయిన్ అవ్వమని చెప్పాను. బట్ ఈ కండిషన్ వైరస్ రిలేటెడ్ గా సంబంధించింది కాబట్టి సడన్ గా వైరస్ రావడం, ఆ టైంలోనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటిని హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మేనేజ్ చేసుకుంటూ ఈ ప్రోటోకాల్ ఆ ప్రోటోకాల్ అని చెప్తూ ఉంటాయి. బట్ నాకు పర్సనల్ గా తెలిసిన చాలా మంది మా రిలేటివ్స్ అండ్ మా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా హాస్పిటల్ రిలేటెడ్ గా 10 లక్షలు 12 లక్షలు బిల్స్ అవుతున్న సందర్భంలో వాళ్ళ సేవింగ్స్ అకౌంట్ నుంచి కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారానే పెద్ద బెనిఫిట్ పొందే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండకపోతే తప్పకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీకు 400, 500, 600 మీ హెల్త్ ని బట్టి, మీరుంటున్న వయసుని బట్టి మీ దగ్గర కొంత తక్కువ డబ్బులు తీసుకుంటారు. వయసు అయి మీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కువ డబ్బులు తీసుకోవచ్చేమో. బట్ మీరు ఎంత పెడుతున్నా గుర్తుంచుకోండి, మనకు ఒక్క సీరియస్ ప్రాబ్లం మన హెల్త్ కి వస్తే చాలు, మనం 5-10 సంవత్సరాల నుంచి కాపాడుకున్న మొత్తం డబ్బులు, బ్యాంక్ అకౌంట్ లో పెట్టుకున్న మొత్తం డబ్బుల్ని తీసుకువెళ్లి హాస్పిటల్ వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. లేదంటే బయట వాళ్ళ దగ్గర అప్పు చేసి మరి మనకి మన ఫ్యామిలీ మెంబర్స్ కి ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎలా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలో ఈ వీడియోలో చెప్పాను. అండ్ ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎలా కంపేర్ చేసుకోవాలి, ఆ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ నుంచే వెళ్ళండి, ఈ వీడియోనే చూడండి, నేను చెప్పను. మీరు ఇంకెవరి వీడియో అయినా చూడండి, మీకు నచ్చిన వాళ్ళ వీడియో చూడండి, మీకు నచ్చిన లింక్స్ నుంచి వెళ్ళి కొనుక్కోండి. మీరు ఏదైనా చేయండి, మీరు ఇన్సూరెన్స్ తీసుకోవడం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం నాకు కావాలి. బికాస్ ఆ రోజు నిజంగా
మనకు అవసరమైన రోజు, హాస్పిటల్ లక్షలు లక్షలు మనం డబ్బులు కట్టాల్సిన రోజు ఈ వీడియో మీకు గుర్తొచ్చి తను చెప్పినప్పుడే నేను రియాక్ట్ అయ్యి ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే నాకు లక్షల్లో ఇవాళ సేవ్ అయ్యేదని మీరు ఆ రోజు బాధపడకూడదు. నేను చేసింది కరెక్ట్ పని. ఆ రోజు ఆ వీడియో చూస్తాను చెప్పినప్పుడు ఆ లింక్ క్లిక్ చేసి ఏది మంచి ఇన్సూరెన్స్ అని చూసి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ నేను నా ఫ్యామిలీకి నాకు తీసుకున్నాను కాబట్టి ఇవాళ నేను లక్షల్లో డబ్బులు సేవ్ చేసుకున్నానని మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదంటే తప్పకుండా మీకు మీ ఫ్యామిలీకి ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలే మీరు తీసుకోవాలి. అండ్ అశోక్ గారి కేసుకి వస్తే తన కేస్ షీట్ ని ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లై చేస్తున్నాడో, నాకు ఈ ప్రాబ్లం కి ఇంత ఖర్చు అయిందని అప్లై చేస్తున్నాడు, దాంట్లో SpO2 దగ్గర ఇక్కడ చూడండి కొంచెం కొట్టేశారు. ఫస్ట్ ఏదో నోట్ చేసినట్టున్నారు SpO2 ఎంత ఉందని, దాన్ని కొట్టారు. దీన్ని ఇన్సూరెన్స్ కంపెనీ చూపిస్తూ మీ షీట్ లో, కేస్ షీట్ లో SpO2 దగ్గర రైట్ ఆఫ్ ఉంది అంటే ఇక్కడ ఏదో ఉంది, మీరు ఏదో మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నించారని చూడండి. ఇక్కడ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు పెట్టింది. ఇందాక నేను చెప్పాను కదా కొట్టేశారని, దాని కారణంగా మీ క్లెయిమ్ ని మేము ఇవ్వం, ట్యాంపర్ చేశారు, మీరు మీ కేస్ షీట్ ని ట్యాంపర్ చేశారు, మేము ఇవ్వమని చెప్పారు. ఇదేంటిది SpO2 దగ్గర రైట్ ఆఫ్ ఉంటే దానికలా మీరు క్లెయిమ్ ని పాస్ చేయరని తను చేసిన ప్రాసెస్ ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్. ఈ వెబ్సైట్ ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. అసలు ఈ వీడియోని సేవ్ చేసి ఉంచుకోండి. ఎలా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎలా ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అవి ఎంత ఇంపార్టెంట్. తీసుకున్న తర్వాత 100లో 90 దగ్గరగా మీకు మంచిగానే జరుగుతాయి. చెప్పాలంటే 95, 99 కూడా మీకు ఫేవరబుల్ గానే అయిపోతాయి. బట్ ఒకటి ఉంటది, ఆ ఒకటి మనకే అయింది అనుకోండి, మన టైం బ్యాడ్. ఆ టైంలో మనం సింపుల్ గా స్ట్రెస్ లేకుండా ఎలా మన డబ్బులు మనం తిరిగి తెచ్చుకోవాలో తెలుసుకోవాలి కదా. ఇన్సూరెన్స్ పరంగా నేను మీకు చెప్పాలనుకుంది, యాక్చువల్లీ నేను వీడియో చేయాలనుకుంది వేరు, బట్ తను ఈ ప్రాసెస్ ద్వారా వెళ్ళి సొల్యూషన్ తెచ్చుకున్నారు కాబట్టి నేను ఈ ప్రాసెస్ ని మొదట చెప్తా, తర్వాత నేను చెప్పాలనుకుంది కూడా చెప్తాను. CIO కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్, దీంట్లో కంప్లైంట్ ఆన్లైన్ ఉందా అక్కడికి రండి, అక్కడ రిజిస్టర్ కంప్లైంట్ ఉందా అక్కడ క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేసి మీరు మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీకు చేసిన అన్యాయాన్ని ఇక్కడ చెప్తే మీ పక్క న్యాయం ఉందని తెలిస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు పూర్తి డబ్బులు విత్ వడ్డీతో పాటు ఇప్పించే బాధ్యత వీళ్ళది. కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ముందు మీ ఇన్సూరెన్స్ కంపెనీనే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. అంటే వాళ్ళు మీకు ఇన్సూరెన్స్ ఇవ్వమని చెప్పారా, వాళ్ళని ఇంకొకసారి అడగండి, నాకు ఈ రీజన్స్ ఉన్నాయి ఎందుకు ఇవ్వని అంటున్నారో వాళ్ళ దగ్గర నుంచే మీరు ఒకసారి రెస్పాన్స్ అడగండి. ఫస్ట్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి మీకు సరైన సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాలేదనిపించినా, అసలు సమాధానమే రాలేదు 30 రోజుల్లో అని మీకు అనిపించినా, మీరు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేయండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వచ్చి ఇక్కడికి కంప్లైంట్ చేయండి. 50 లక్షల వరకు మీకు రావాల్సిన డబ్బుల్ని వీళ్ళు ఇప్పిస్తారని చెప్తున్నారు. మరి దానికి పైబడి బికాస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు, 1 కోటి 2 కోట్లు 5 కోట్లకు సంబంధించిన టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. మరి వాళ్ళకి అది కూడా చెప్తాను. అమౌంట్ ఆఫ్ కంపెన్సేషన్ సాట్ ఇన్ ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ షుడ్ నాట్ ఎక్సీడ్ 50 lakhs. 50 lakhs బిలో మీరు ఏ ప్రాబ్లం ఉంటున్నా వీళ్ళ దగ్గరికి రండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, కంప్లైంట్ ని ఫైల్ చేయండి. తన కంప్లైంట్ ని కూడా ఫైల్ చేశారు. ఇదిగోండి తనకి ఎంత రావాలి ఏమేంటి అనేదంతా కంప్లైంట్ లో ఫైల్ చేశారు. కానీ తను చెప్తున్నది ఏంటంటే ఇక్కడ తను రాసింది, నాకు చాలా రోజులు నేను వెయిట్ చేశాను కానీ నా ఫిర్యాదుని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఆన్లైన్ లో కంప్లైంట్ చేశారు బట్ ఏ రెస్పాన్స్ రాలేదన్నారు. అప్పుడు తను చేసింది ఏంటో తెలుసా, హైదరాబాద్ లోని వీళ్ళ ఆఫీస్ ని కాంటాక్ట్ అయ్యారు. నేను హైదరాబాద్ లో కాదు వేరే ఊర్లో ఉంటున్నాను, అప్పుడు నేను ఏ ఆఫీస్ ని కాంటాక్ట్ అవ్వాలి, ఈ వెబ్సైట్ ఒక లింక్ ఇస్తున్నాను అన్నాను కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి అబౌట్ అస్ దగ్గరికి వచ్చి ఆఫీసెస్ ఆఫ్ అంబుడ్స్మెన్ దగ్గరికి రండి. అక్కడ పైన చూడండి ఏ ఊర్లకు సంబంధించి ఆఫీస్ ఎక్కడ ఉందనేది కనిపిస్తుంది. తన తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న హైదరాబాద్ ఆఫీస్ కి వెళ్లి తన ఆన్లైన్ లో ఇచ్చిన కంప్లైంట్ ని, తన ఇన్సూరెన్స్ వాళ్ళు రిజెక్ట్ చేసిన దాన్ని, తన హాస్పిటల్ రిలేటెడ్ ఉంటున్న మొత్తం వాటిని జెరాక్స్ తీసి వాళ్ళకి కంప్లైంట్ చేశారు ఆఫ్లైన్ లో. నేను ఆన్లైన్ లో చేశాను బట్ మీరు తీసుకోవట్లేదు నా కేసు, ఇది నా ప్రాబ్లం అని ఆఫ్లైన్ లోకి వెళ్లి వాళ్ళకి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తునేసరికి వాళ్ళ ఆన్లైన్ లో ఉంటున్న కంప్లైంట్ ని యాక్సెప్ట్ చేశారు. అర్థమవుతుందా? ఆఫ్లైన్ లో యాక్సెప్ట్ చేయలేదు, ఆన్లైన్ లో ఉంటున్న కంప్లైంట్ ని యాక్సెప్ట్ చేశారు. బట్ ఆన్లైన్ లోనే అప్లై చేసి వదిలేస్తే వాళ్ళు పట్టించుకోలేదు. నేను ఆఫ్లైన్ లోకి వెళ్లి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి హీరింగ్ కి పిలిచారు. ఆన్లైన్ లోని ఇదంతా పిలిచి వివరాలన్నింటిని అడిగి తెలుసుకొని అన్ని సరిగానే ఉన్నా మీరు ఎందుకు ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వట్లేదని స్టార్ హెల్త్ వాళ్ళని మందలిస్తూ డబ్బులు కట్టమని తీర్పునిచ్చారు. తీర్పునిచ్చాక ఈసారి చూడండి స్టార్ హెల్త్ వాళ్ళు ఏం చేశారు, నెంబర్ ఆఫ్ టైమ్స్ డాక్టర్ విజిట్ సరిగా లేదు, క్లారిటీగా లేదు. కన్సల్టెంట్ డాక్టర్ రోజుకు 2 నుంచి 3 సార్లు వస్తా అంటున్నారు, ఇంకొక 2 డాక్టర్లు విజిట్ చేశారంటున్నారు. బట్ ఫైనల్ దాంట్లో 18 టైమ్స్ డాక్టర్ విజిట్లు ఉన్నాయి. ఇది క్లియర్ గా లేదు, ఇదేదో మ్యానిపులేషన్ లా ఉంది కాబట్టి మేము పే చేయమని మళ్ళీ స్టార్ హెల్త్ వాళ్ళు రిజెక్ట్ చేశారు క్లెయిమ్. ఫ్రెండ్స్ వీడియోని ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఈ వీడియోలో ఇప్పటి వరకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తుంటేనే ఈ సమాచారాన్ని ఇంకొంతమందికి చూపించొచ్చు, ఇది ఒక విలువైన సమాచారమే అని యూట్యూబ్ వాళ్ళు కూడా భావించి దీన్ని ప్రమోట్ చేస్తారు. లేదంటే ఇదేదో నార్మల్ వీడియోలా ఉంది, ఇది ప్రమోట్ చేసిన యూజ్ లేదని దాన్ని అలా వదిలేస్తారు. నాకైతే ఒక అన్యాయం జరిగినప్పుడు ఇలా మనం మన డబ్బుల్ని తిరిగి తెచ్చుకోవచ్చు అని ఒక సామాన్యుడు పోరాడిన పోరాటాన్ని అండ్ ఈ ప్రాసెస్ ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకువెళ్లాలనుంది. దానికి మీ హెల్ప్ కావాలి, తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇదేంటిది అంబుడ్స్మెన్ వాళ్ళే పాస్ చేయమని చెప్తే మళ్ళీ స్టార్ హెల్త్ వాళ్ళు రిజెక్ట్ చేస్తునేసరికి తను మళ్ళీ కంప్లైంట్ ని ఫైల్ చేశారు సేమ్ దాంట్లోనే. అండ్ ఈసారి కూడా ఆన్లైన్ లో ఫైల్ చేసి మళ్ళీ
మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లి కాపీ ఇచ్చారంటున్నారు. ఎందుకంటే తనకు తెలుసు ఆన్లైన్ లోనే ఫైల్ చేసి నెలలు వెయిట్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆన్లైన్ లో ఫైల్ చేయాలి, ఆఫ్లైన్ లోకి వెళ్లి కూడా కాపీ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారని తెలిసి మళ్ళీ ఇంకొకసారి 2023లో వెళ్లి ఆన్లైన్ లో కంప్లైంట్ చేయడం, మళ్ళీ ఆఫ్లైన్ లోకి వెళ్లి ఫిజికల్ కాపీస్ ఇచ్చి మళ్ళీ ఈసారి కేసుని హియరింగ్ లోకి తీసుకొని ఈసారి అంబుడ్స్మెన్ వాళ్ళు చాలా సీరియస్ అయి మీరు అసలే కాదు అసలుతో పాటు వడ్డీ కూడా కట్టండి అని 12% ఇంట్రెస్ట్ తో స్టార్ హెల్త్ వాళ్ళ దగ్గర నుంచి మొత్తం డబ్బులు ఇక్కడ చూడండి, గమనించండి. తనకు యాక్చువల్ గా రావాల్సిన 43,000తో పాటు 83,000 అడిషనల్ వడ్డీని 12% వడ్డీని కూడా ఇస్తూ టోటల్ గా 5,08,000 రూపాయలని తన బ్యాంక్ అకౌంట్ లో వేయించారు. సో ఫైనలీ ఎంటైర్ కంప్లైంట్ ని చూసాక నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్న సింపుల్ థింగ్ ఫ్రమ్ అశోక్ గారి సైడ్ నుంచి ఒక సమరీగా చెప్పాలంటే, మీరు హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తప్పనిసరి. బికాస్ తను కూడా చెప్తున్నది చూడండి, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీనే, కానీ గవర్నమెంట్ నాకు ఇచ్చిన హెల్త్ ఇన్సూరెన్స్ నాకు సరిపోదు, అది చాలా తక్కువ హెల్త్ ఇన్సూరెన్స్ కాబట్టి ప్రైవేట్ గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అంటున్నారు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ వీడియోస్ అన్ని చూసి నాకంటూ ఒక సెపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని నేను తీసుకున్నాను. అండ్ మన వాళ్ళందరికి కూడా ఇది చెప్పండి, చాలా ఇంపార్టెంట్. మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండడం ప్రతి ఒక్కరికి అవగాహన ఉండట్లేదు, మీరు ఖచ్చితంగా తీసుకోమని చెప్పండి అని తను ఈ లెటర్ లో మెన్షన్ చేశారు. బికాస్ బాధల్లో ఉన్న వాళ్ళకి, అనుభవించిన వాళ్ళకి ఈ టర్మ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఒక వాల్యూ తెలుస్తుంది. ఒకవేళ మీరు తీసుకున్న తర్వాత, నేను పర్సనల్ గా చూశాను, మన వీడియోస్ చూసాక కొన్ని ఫ్యామిలీస్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని వాళ్ళకి ఏదైనా జరుగుతున్నప్పుడు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడి మీ కారణంగానే మాకు ఇలా ₹1,00,00,000 పడింది, 50 లక్షలు బ్యాంక్ అకౌంట్ లో పడిందని ట్విట్టర్ సోషల్ మీడియాలో వచ్చి థ్యాంక్ యూ చెప్తున్నప్పుడు, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా ఇలా లక్షలు సేవ్ చేసుకున్నామని చెప్తున్నప్పుడు ఇది ఇంకా ఇంకా ఎక్కువ ప్రమోట్ చేయాలి, ఇంకా మన వాళ్ళందరికీ దీని ఒక ఇంపార్టెన్స్ ని చెప్పాలి. ఈవెన్ వాళ్ళు తిట్టుకున్నా సరే, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడని తిట్టుకున్నా సరే దీని గురించి చెప్పాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాను. మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు ఒక హెల్త్, ఒక టర్మ్ తీసుకోవాల్సిందే. సాలరీ అయితే మీకు ఈజీగా ఇస్తారు, ఖచ్చితంగా తీసుకోండి. ఫస్ట్ అయితే మీరు కింద ఇస్తున్న లింక్స్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి నెల మీకు ఎంత అవుతుందో చూడండి. అవి తీసుకోవాలంటే, ఒక టర్మ్ ఒక హెల్త్ తీసుకోవాలంటే ఎంత అవుతుందో చూడండి. తర్వాత తీసుకోవాలో లేదో వదిలేద్దాం, ఫస్ట్ అయితే చూడండి. అండ్ అలా చూసి తీసుకున్న తర్వాత 100లో 90-95% మీకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు డబ్బులు ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మనతో ఆడుకోవాలని చూస్తారు, మరి అలా ఆడుకోవాలనుకునే వాళ్ళ దగ్గర మనం ఎందుకు తీసుకోవడం, అసలు ఇవి వేస్ట్ కదా, గమ్ముగా తీసుకోకపోతే పోయేది కదా అని అనుకుంటే, ఇది ఆడుకున్నా మనం ఎలా డబ్బులు రాబట్టుకోవాలి, ఇక్కడ ఉంది కదా ప్రాసెస్, ఇప్పుడు తెలుస్తుంది కదా మనకు ప్రాసెస్. ఆన్లైన్ లో అప్లై చేసి తీసుకుంటాం, ముక్కు పిండి మరి 12% వడ్డీని కక్కిస్తారు, వదిలేరు ఎవరిని. మనకి మోసం చేయాలనుకుంటే మనం సరిగ్గా ఉండాలంతే, మన డబ్బు మనకి వడ్డీతో సహా తిరిగి వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర నుంచి. సరే, ఇక్కడ సరైన హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలన్నది తను స్ట్రాంగ్ గా చెప్తున్నారు. దాని తర్వాత ఒకవేళ మనకి ఏదైనా ప్రయత్నంలో, అంటే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే ప్రయత్నంలో మనకి డబ్బులు ఇవ్వమని ఇన్సూరెన్స్ కంపెనీ అన్నా తక్కువ ఇస్తామంటున్నా సెటిల్ అవ్వద్దు. ఈ వెబ్సైట్ ఒక లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, సేవ్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి నాకు నేను చెప్పిన విధంగా కంప్లైంట్ చేయండి, అండ్ కంప్లైంట్ చేసి వదిలేయద్దు. ఇక్కడ చూపించాను కదా, అబౌట్ us లోకి వస్తే ఆఫీసెస్ ఆఫ్ అంబుడ్స్మెన్ లో మీరు ఎక్కడెక్కడైతే ఏ ఊర్లో అయితే ఉన్నారో ఆ ఊరికి సంబంధించిన ఆఫీస్ ఉంటది. అంటే ప్రతి ఊర్లోనే ఉండదు, ఇది రాష్ట్రానికి ఒకటి, తెలుగు రాష్ట్రాలకైతే హైదరాబాద్ లో మాత్రమే ఉంది, మెయిన్ సెంటర్స్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఫిజికల్ గా నేను ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు ఇస్తే ఈ కేసును ఆన్లైన్ లో తీసుకుంటారు. మిమ్మల్ని ఇన్సూరెన్స్ కంపెనీని కలిపి విచారించి ఎవరి పక్క న్యాయం ఉందనుకుంటే వాళ్ళ పక్క తీర్పిస్తారు. ఇంకా వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతుంటే విత్ వడ్డీ కూడా మీకు తిరిగిపించే ప్రయత్నం చేస్తారు. ఇది తను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ ప్రాసెస్. నేను చెప్పాలనుకుంటున్నది, డైరెక్ట్ గా IRDAI వాళ్ళకే మనం కంప్లైంట్ చేయొచ్చు. bima-bharosa.irdi.gov.in లో మీరు ఒక కంప్లైంట్ ని రిజిస్టర్ చేయొచ్చు. మనం చేసిన కంప్లైంట్ విత్ ఇన్ 15 days లోపు అటెండ్ అవుతుందని అయితే వాళ్ళు మనకి భరోసాని ఇస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ డేస్ లో బీమా సుగం అనే ఒక ప్లాట్ఫామ్ ని కూడా తీసుకొస్తున్నారు, దాంట్లో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు అంటున్నారు. బట్ ఈ వెబ్సైట్ ఒక లింక్ కూడా కింద ఇస్తున్నాను, మీరు అక్కడ కంప్లైంట్ చేయండి, ఇక్కడ కంప్లైంట్ చేయండి. ఎవరు ముందు తీసుకుంటారో తీసుకునివ్వండి, మన ప్రాబ్లం కి ఎవరు ఫస్ట్ సొల్యూషన్ ఇస్తే అది మంచిది కదా. బట్ రెండు ప్రాసెస్ ని ఫాలో అవ్వండి. ఇందాక నేను చెప్పింది చేయండి, ఇక్కడికి వచ్చి మీ నేమ్, మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ని ఎంటర్ చేస్తూ, మీ పిన్ కోడ్, డీటెయిల్స్ అన్నిటిని ఎంటర్ చేస్తూ, ఎవరికి అగెనిస్ట్ గా మీరు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారు, ఏ ఇన్సూరెన్స్ కంపెనీకి, పాలసీ టైప్, కంప్లైంట్ డిస్క్రిప్షన్ టైప్, వీటన్నిటిని ఎంటర్ చేసుకుంటూ మీ పాలసీ వివరాలను ఎంటర్ చేస్తూ కంప్లైంట్ వివరాలని, అసలు ఏంటి, ఏం జరిగింది, మీకు ఏం ప్రాబ్లం వచ్చింది, మీరు ఎంత క్లైమ్ అడిగారు, ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత క్లైమ్ అని చెప్తుంది, దానికి రీజన్స్ ఏం చెప్తుంది, అసలు రీజన్ ఏంటి, మీకు ఎంత రావాలి, మొత్తం దాంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మీకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, టర్మ్ అయితే టర్మ్, హెల్త్ అయితే హెల్త్, ఆ మొత్తం డాక్యుమెంట్స్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని పెట్టి స్కానర్ తో అన్నిటిని స్కాన్ చేస్తే ఒక PDF కాపీ అయిపోతుంది కదా, దాన్ని అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేశారంటే, రిజిస్టర్ చేశారంటే 15 days లోపు ఇక్కడ మీ కంప్లైంట్ ని వాళ్ళు స్వీకరిస్తారు. ఇక్కడ 15 days, అక్కడ ఇన్ని డేస్ అని చెప్పట్లేదు, బట్ ఆన్లైన్ లో చేసి ఆఫ్లైన్ లో కూడా వెళ్తే త్వరగానే కంప్లైంట్ తీసుకున్నారంటున్నారు, విత్ వడ్డీతో పాటు డబ్బులు తిరిగి వచ్చాయంటున్నారు. ఇది కేవలం హెల్త్ ఇన్సూరెన్స్ కే కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ కూడా, ఏ ఇన్సూరెన్స్ కైనా మొత్తం ఇన్సూరెన్స్ అనే మాట మీకు వినిపిస్తున్న ప్రతి దగ్గర ఇది వర్తిస్తుంది. అండ్ తప్పకుండా ఈ విలువైన సమాచారాన్ని మన వాళ్ళందరితోనూ షేర్ చేయండి. ఇది షేర్ చేసే దాంట్లో బెనిఫిట్ మన వాళ్ళకే ఉంటది. ఇది మీకు తెలిసింది అనుకోండి, మీ
చుట్టుపక్కల ఇంకొక నలుగురికి ఎప్పుడైనా అన్యాయం జరుగుతున్నప్పుడు ఇలాంటి పోర్టల్ ఒకటి ఉందని మీరు స్ట్రాంగ్ గా చెప్తారు. ఇది ఒకరికి తెలిస్తే 4-5 ఫ్యామిలీలు బాగుపడతాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్నిసార్లు చాలా కొద్ది సందర్భాల్లో, మోస్ట్లీ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఇలా జరగదు, హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా ఏదో ఒక చిన్న లూప్ హోల్ దొరికి దాంతో వాళ్ళు తగ్గిద్దామని చూస్తారు, డబ్బులు తగ్గిద్దామని చూస్తారు. ఆ టైంలో కూడా మనం వాళ్ళకి లొంగాల్సిన అవసరమే లేదు. మొత్తం ఆన్లైన్ లోనే కంప్లైంట్ ఫైల్ చేయండి, అసలు ప్లస్ వడ్డీతో పాటు రికవర్ చేసుకోండి. ఈ విలువైన సమాచారాన్ని తప్పకుండా మన వాళ్ళందరితో షేర్ చేస్తూ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంకా ఒక హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లేదంటే అది మీరు చేస్తున్న పెద్ద తప్పు. మీ ఇంట్లో వాళ్ళకి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఎవరి శాలరీ మీద అయితే ఇంట్లో వాళ్ళు ఆధారపడి బ్రతుకుతున్నారో ఆ శాలరీ ఎర్నింగ్ పర్సన్ మీద ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉంటున్నప్పుడే ఏ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడదు. ఈ విషయాన్ని మీరు అండ్ మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా ఇన్ఫార్మ్ చేస్తూ షేర్ చేస్తూ, ఇప్పటి వరకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.